హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటూ కేఆర్ స్టోరీస్ డిగ్రీ ఎగ్జామ్స్ అయిపోయాయి. హాస్టల్లో ఉన్న మౌనిక బ్యాగ్ సర్దుతూ ఉంటుంది. తన దగ్గరికి ఒక ఫ్రెండ్ వచ్చి, ఏంటి చాలా హ్యాపీగా ఉన్నావు అని అడుగుతుంది. ఇంటికి వెళ్తున్నా కదా, అందుకు ఇంకా మొత్తం అక్కడే ఉంటాను అని అంటుంది. నిన్ను చూస్తుంటే ఇంటికి వెళ్తున్న ఆనందం కంటే ఇంకా ఏదో ఎగ్జైట్మెంట్ కనపడుతుంది అని అంటుంది. తన వైపు తిరిగి, నువ్వు ఏం చెప్పాలి అనుకున్నావు అనేది అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత నా బావ భార్గవ్ దగ్గరికి వెళ్తున్నా, అందుకే ఎంత హ్యాపీగా ఉన్నాను అని అంటుంది. అవును, ఇది నాకు కావాల్సిన ఆన్సర్. ఇంకా ఏంటి, మీ ఇద్దరి పెళ్ళి కదా అని అంటుంది. అంత లేదు, ఇంకా మా పెద్ద బావ హర్ష ఉన్నాడు. తనకి పెళ్ళి అయిన తర్వాత మా పెళ్ళి ఇంతలో అవ్వదు మా ఇద్దరికి అని అంటుంది. తను భుజం మీద చేతిని వేసి, పెళ్ళి కాకపోతే ఏంటిలే, జరగాల్సింది జరిగితే చాలు అని కనుబొమ్మలు ఎగిరేస్తూ ఉంటుంది. ఓయ్, ఏంటి ఆ మాటలు? సిగ్గు లేకుండా. ఏదైనా సరే పెళ్ళి తర్వాతే, ఇప్పుడు అలాంటి పప్పులు ఏమీ ఉడకవు అని వారితో అంటుంది. మౌనిక వైపు చూస్తూ, ఓ అలానే అంటారు, దూరంగా ఉన్నాడు కాబట్టి నీకు అలాంటి ఉద్దేశం రాలేదు. ఇప్పుడు దగ్గరగా ఉంటాడు కదా, నువ్వు అనుకోనివి కూడా చాలా జరుగుతాయి అని అంటుంది. ఆహా, జరిగినప్పుడు చూద్దాంలే అని మౌనిక అంటుంది. చూడు, నేను అనుకుంది అవుతుంది అని తను చాలా కాన్ఫిడెంట్గా చెబుతుంది. భార్గవ్ మ్యూజిక్ వింటూ బెడ్ మీద ఉంటాడు. తన దగ్గరికి హర్ష వస్తాడు. ఏంట్రా, ఇంట్లోనే ఉంటున్నావా? మౌనిక వస్తుంది. మామయ్య తన బస్టాండ్కి వెళ్ళి పికప్ చేసుకొని రమ్మని చెప్పాడు అని అంటాడు. వెళ్తానులే, కానీ నువ్వు ఎక్కడికి? టిప్ టాప్గా రెడీ అయ్యావు, ఏంటి నీ సంగతి? ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. నేను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తున్నాను అని అంటాడు. ఏంటి, అమ్మ నాన్న లేరు, ఫ్రెండ్స్తో తిరగడం మరి ఓవర్ అయ్యింది. నిజంగా ఫ్రెండ్స్తో పోతున్నావా అని భార్గవ్ అంటాడు. నీకు డౌట్గా ఉంటే నాతో పాటు రా, అలా విసిగించకు అని అంటాడు. ఏదో అన్నాడు, దానికే ఎందుకు ముఖం అలా పెట్టావు? అలా చూడకురా బాబు, చూడలేక చస్తున్నాను అని అంటాడు. తను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అమ్మ లేదు, నాన్న లేడు, వీడికి నచ్చినట్టు ఎంజాయ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ అంటూ అని మనసులో అనుకుంటూ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన కారులో కొద్ది దూరం వస్తాడు. ఒక చెట్టు కింద స్కార్ఫ్ కట్టుకొని మేఘన ఉంటుంది. తన ముందర కారు ఆపుతాడు. తను కారు ఎక్కి కూర్చుంది. కార్ డ్రైవ్ చేస్తున్న హర్ష తనతో, ఇంకా స్కార్ఫ్ తీయొచ్చు కదా, లోపల కదా ఉంది అని అంటాడు. అవును, నాకు కూడా ఊపిరి ఆడడం లేదు అనే స్కార్ఫ్ తీస్తుంది. భార్గవ్ అడిగాడా అని అంటుంది. అడిగాడు, ఫ్రెండ్స్తో బయటకు వెళ్తున్నా అని చెప్పాను, నమ్మాడా మరి అని అంటుంది. ఏమో, చెప్పాను అని అంటాడు. మేఘన తన భుజం మీద తలవాల్చి ముందుకు చూస్తూ ఉంటుంది. మీ ఆయన అడగలేదా అని అంటాడు. తను పొద్దున్నే వెళ్ళాడు కదా, ఇంకేం అడుగుతాడు ఆయన? నువ్వు ఏంటి కొత్తగా అడుగుతున్నావు ఆయన గురించి అని అంటుంది. తనకి నాకంటే ఆ బట్టల షాప్లో బట్టలు అమ్మడమే ఎక్కువ అని జగన్ను తలుచుకుంటూ ఉంటుంది. సరే వదిలే, ఇంకా చాలు అని అంటూ మనసులో అడిగి తప్పు చేశాను అని అనుకుంటూ డ్రైవ్ చేస్తాడు. ఇద్దరు షాపింగ్ మాల్లోకి వస్తారు. హర్ష తన చేతిని పట్టుకొని, నీకు ఏది కావాలి అంటే అది తీసుకో, ఎన్ని కావాలంటే అన్ని తీసుకో అని అంటాడు. ఏంటి సార్, ఇంత ఫ్రీడమ్ ఇచ్చావు, ఏంటి విషయం అని కనుబొమ్మలు ఎగిరేస్తూ ఉంటుంది. అదేం లేదు, నువ్వు హ్యాపీగా ఉండడం నాకు కావాలి అని హర్ష అంటాడు.
తన వైపు చూసి నవ్వుతుంది. తనకి కావాల్సిన డ్రెస్సెస్ తీసుకుంటూ ఉంటే వెనకాల నిలబడి తను చూస్తూ ఉంటాడు. మేఘన వెనక్కి తిరిగి ఓయ్ ఇలా రా అని అంటుంది. తన దగ్గరికి వస్తాడు. ఏంటి దూరంగా నిలబడి ఉన్నావు? ఏదో సంబంధం లేనట్టుగా పక్కనే ఉండొచ్చు కదా, ధైర్యంగా ఉంటుంది అని అంటుంది. ఇక్కడ ఎందుకు భయపడడం? నేను నీతోనే ఉన్నాను కదా, దేనికి భయం అని అంటాడు. తన చేతిని పట్టుకొని నువ్వు కూడా సెలెక్ట్ చేయొచ్చు కదా అని అంటుంది. నాకు ఏం తెలియదు ఈ సెలెక్షన్స్ గురించి, నీకు నచ్చింది నువ్వు తీసుకో అని అంటాడు. నాకు టేస్ట్ కూడా తెలియాలి కదా అని అంటుంది. వద్దు, నీకు అసలు సెట్ అవ్వవు అని అంటాడు. అబ్బా, ముందు సెలెక్ట్ చేయి, తర్వాత చూద్దాం సెట్ అవుతుందో లేదో అని అంటూ తన భుజంతో తడుతూ ఉంటుంది. అలాగేలే అని అంటూ అక్కడున్న డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తూ పక్కకి తీస్తాడు. వీటిలో ఏదైనా నచ్చితే నన్ను అడుగు అని అంటాడు. వాటి వైపు తను చూస్తూ బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి, సెలెక్ట్ చేయడం తెలియదు అన్నావు, ఇదేంటి ఇంత బాగున్నాయి అని అంటుంది. ఏంటి ఇవి నీకు నచ్చాయా అని అంటాడు. అవును, చాలా బాగున్నాయి, నిజంగా నాకు నచ్చాయి అని అంటూ వీటిని ప్యాక్ చేయండి అని అంటుంది. ఓయ్, నువ్వు మరీ ఓవర్ చేయకు, నేను చూసినందుకు కాదు, నీకు నచ్చాలి, నేను ఏం ఫీల్ అవ్వను, నువ్వు వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకో అని అంటాడు. నాకు నిజంగా నచ్చాయి అని అంటూ తన చేతులను పట్టుకొని హర్షకి మేఘన